2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. ద మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అయ్యే ప్రతి ఒక్కరు కూడా అడ్వాన్స్ క్లాస్ ఎప్పుడు ఉండబోతుందని అడుగుతున్నారు. సో ముందుగా అడ్వాన్స్ క్లాస్ డేట్ February 15th అనవరగా స్టార్ట్ చేయబోతున్నారు. మీలో ఎవరైనా సరే ఈ క్లాసెస్కి జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇమీడియట్గా ఎన్రోల్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు కొన్ని మనకి ఇండికేషన్స్ వస్తూ ఉంటుంటాయి, కొన్ని నెంబర్స్ చూడొచ్చు, లేదంటే కొన్ని మన చుట్టూ జరిగే సిచ్యుయేషన్స్ని బట్టి కూడా మనకి మనీ రాబోతుందని, ఒక పాజిటివ్ జరగబోతుందని తెలుస్తుంటుంది. అలా ద మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్లో కనుక మనం చూస్తే మనకు ఒక పాజిటివ్ జరగబోతుందన్న ఎనర్జీ నెంబర్స్ త్రూ ఏ విధంగా ఐడెంటిఫై చేయొచ్చు, అండ్ నెంబర్స్ మనకి ఏం ఎడ్యుకేట్ చేస్తుంటాయి అన్న వాటిపైన మనతో పాటు డాక్టర్ షేక్ అన్వర్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సో నెంబర్స్ గురించి ఇప్పటికి మనం చాలా వీడియోస్ చేస్తున్నాము, బట్ ప్రతి నెంబర్కి కూడా ఒక ఎనర్జీ ఉంటుంటుంది, అండ్ ప్రతి నెంబర్ ఒకటి ఎడ్యుకేట్ చేస్తూ ఉంటుంది మనకి. ర్యాండమ్గా చూసిన ఫ్లోలో మనీ లెక్క పెడుతున్నప్పుడు కానివ్వండి, కార్ల పైన కానివ్వండి, కొన్నిసార్లు మొబైల్లో టైంలో ఇట్లా చూస్తూ ఉంటుంటాం. నెంబర్ మనకి ఏ ఇండికేషన్ ఇస్తూ ఉంటుంది? నెంబర్స్కున్న ఎనర్జీ ఫ్రీక్వెన్సీ ఏంటి సార్? ఎస్, నెంబర్ ఇస్ ఏ వెరీ పవర్ఫుల్ గేమ్. ఏదైనా సెలబ్రిటీస్ తీసుకున్నా కూడా వాళ్ళు కార్ నెంబర్ కూడా చాలా సెలెక్టివ్గా చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి గారి కార్ నెంబర్ రోల్స్ రాయ్స్ గారు చూస్తే చిరంజీవి గారిది 6789. నేను లాస్ట్ టైం ముంబై వెళ్ళినప్పుడు షారుఖ్ ఖాన్ రోల్స్ రాయ్స్ కార్ నెంబర్ 5555. చాలామంది సెలబ్రిటీస్ ఎగ్జాక్ట్గా మీరు తీసుకుంటే కొన్ని పర్టికులర్ నెంబర్స్ మీద వాళ్ళు ఎప్పుడు కూడా అవే కోరుకుంటారు అనమాట. సో నెంబర్స్ ఆర్ వెరీ పవర్ఫుల్. లా ఆఫ్ అట్రాక్షన్లో వెరీ పవర్ఫుల్ నెంబర్, నేను అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్లో కూడా చెప్తాను. 369 మేనిఫెస్టేషన్ ఎలా చేయాలి. సో 369 యూనివర్సల్ నెంబర్. ఈ నెంబర్తో మీరు యూనివర్స్తో ఈజీగా కనెక్ట్ అవ్వచ్చు. సో ఏంటి అని అంటే నికోలా టెస్లా అని ఒక వెరీ ఫేమస్ సైంటిస్ట్ ఈ నెంబర్ ఇన్వెన్షన్ చేసాడు అంటారు. ఈ నెంబర్ గుర్తుపెట్టుకుంటే 369 టెక్నిక్ గుర్తుపెట్టుకోండి. సో ఏంటంటే మీరు ఒక ఎల్లో కలర్ పేపర్ తీసుకొని దీన్ని మీరు ఒక అరచేయంత సైజులో కట్ చేయండి, నీట్గా కట్ చేయండి. దాని మీద జాగ్రత్తగా స్క్రీన్ చూడండి, కావాలంటే జూమ్ చేసుకోండి. మీరు ఏం చేయండి, ఇన్ఫినిటీ సింబల్ వేసి మీరు ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ 3 రాయండి, రైట్ సైడ్ 9 రాసుకోండి, మధ్యలో 6 గీయండి. ఇగో నేను క్లియర్గా చూపిస్తున్నానండి. 369. 3 ఈజ్ అ వెరీ వెరీ పవర్ఫుల్ నెంబర్. 6 and 9 ఈ మూడు కూడా చాలా పవర్ఫుల్ నెంబర్. సో నేనేం చేస్తానంటే జస్ట్ మీరు ఈ ఇన్ఫినిటీ సింబల్ మీరు మీ ఎడమ చేతి మీద గ్రీన్ కలర్ పెన్తో మీరు వేసుకోండి, లేదా ఒక ఎల్లో కలర్ పేపర్ మీద నీట్గా రాసి దాన్ని క్యారీ చేయమని చెప్తాను. ఎందుకనంటే ఈ ఇన్ఫినిటీ అనే సింబల్కి చాలా పవర్ ఉంటుందండి. ఈరోజు పెద్ద పెద్ద టాప్ మోస్ట్ కంపెనీస్ కూడా ఇన్ఫినిటీ సింబల్ యూస్ చేస్తున్నాయి. సో నా క్లాసెస్కి మీరు వస్తే ఇన్ఫినిటీ మేనిఫెస్టేషన్ అని ఒక టెక్నిక్ చెప్తాను, చాలా ఫాస్ట్గా. ఇన్ఫినిటీ సింబల్ ఎక్కడ పెట్టుకుంటే ఇంట్లో కానీ లేదనుకుంటే ఆఫీస్లో కానీ మనకి ఆ ఇన్ఫినిటీ పవర్ వస్తుందని చెప్పేసి. సో ఇన్ఫినిటీ అనేది చాలా చాలా పవర్ఫుల్. అంటే మనం పవర్ఫుల్ అవ్వాలంటే మనం పవర్ఫుల్ పీపుల్తో ఉండాలి, లేదా పవర్ఫుల్ నెంబర్స్ యూస్ చేయాలి, పవర్ఫుల్ సింబల్స్ యూస్ చేయాలి. మీరు రేకీ మేనిఫెస్టేషన్ ఇలాంటివన్నీ చూస్తే, రేకీ హీలింగ్ ఇలాంటివన్నీ కూడా వాళ్ళు నెంబర్స్ వేస్తారనమాట, సింబల్స్ వేస్తారు. సో ఇక్కడ మీరు తీసుకుంటే 369 అదే కాదు, లైఫ్లో ఈ రూల్ ఫాలో అయినా ఐ విల్ ఫాలో 369 రూల్ అని టైప్ చేయండి. ఈ వీడియో అందరికీ ఐ విల్ షేర్ దిస్ వీడియో కూడా టైప్ చేయండి. ఎందుకంటే 369ని ఆర్థిక భద్రత కూడా ఎలా వాడుకోవచ్చు నేను రీసెర్చ్ చేసి చెప్తున్నాను. సో దీన్ని మీరు యూజ్ చేయండి. సో ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 369 కానీ మనం ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళ లైఫ్ చాలా ఫైనాన్షియల్గా, నేను చెప్పేది ఎక్స్క్లూజివ్గా చెప్తాను, ఫైనాన్షియల్గా చాలా హ్యాపీగా ఉంటుంది. సార్ మా ఇన్కమ్ తక్కువ, సో ఎలా హ్యాపీగా బతకాలనుకుంటే సో ఈ 369 మళ్ళీ ఫాలో అయితే ఏమవుతుందంటే ఫైనాన్షియల్ హ్యాపీనెస్ వస్తుందండి, స్టెబిలిటీ వస్తుంది. సో ఏంటి అని అంటే ఫస్ట్ పాయింట్ 369 రూల్ ఎవరి కోసం? కొంతమంది ప్రైవేట్ ఎంప్లాయీస్ కోసం. ఎందుకంటే ప్రైవేట్ ఎంప్లాయీస్లో ఈరోజు చాలా మంది రీసెంట్గా అమెజాన్లో చాలా ఉద్యోగాలు పోతున్నాయండి. పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీస్ టక్కని అంటే ఇలా కొట్టినట్టు వాళ్ళు తీసేస్తున్నారు. సో 369 రూల్ ఫాలో అవ్వడం వల్ల ఉద్యోగం కోల్పోయినా కూడా డబ్బులు హ్యాపీగా మీ చేతిలో ఉంటాయి. అండ్ ఇంకొకటి అంటే ఎమర్జెన్సీ, అప్పుడప్పుడు అంటే మెడికల్ ఎమర్జెన్సీ వస్తుంది, ఆ టైంలో అప్పుడు పరిగెట్టలేం. సో ఈ 369 రూల్ ఫాలో అయితే మెడికల్ ఎమర్జెన్సీలు అప్పుడు కూడా హెల్ప్ అవుతుంది మీకు. సో ఇంకొకటి అంటే కుటుంబ ఆపదలు, ఎవరైనా మనకి చుట్టాలు ఫోన్ చేసి వస్తారు, ఆపదలు ఎప్పుడు ఫోన్ చేసి రావు, మెసేజ్లు పెట్టి కూడా రావు అనమాట. సో సడన్గా వస్తాయి. సో ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఈ 369 ఫాలో అయితే ఫైనాన్షియల్ కండిషన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ పాయింట్ అండి, ఆర్థిక భద్రత వస్తుంది, మానసిక ప్రశాంతత వస్తుంది, ఆర్థిక స్వేచ్ఛ, ఈ మూడు వస్తాయి. సో ఏంటని చూస్తే ఫస్ట్ పాయింట్ నేనేమంటానంటే మనీ స్పీక్స్ ఓన్లీ వన్ లాంగ్వేజ్. డబ్బు అంటే ఇప్పుడు చైనా వెళ్తే చైనా లాంగ్వేజ్ మాట్లాడతారు, జపనీస్, ఇలా ప్రతి కంట్రీకి ప్రతి స్టేట్కి ఒక లాంగ్వేజ్ ఉంటుంది. కానీ మనీకి మాత్రం ప్రపంచం మొత్తం మీద ఒకే లాంగ్వేజ్ ఉంటుంది. ఏంటంటే మనీ స్పీక్స్ ఓన్లీ వన్ లాంగ్వేజ్. ఇఫ్ యూ సేవ్ మీ టుడే ఐ విల్ సేవ్ యూ టుమారో. ఈరోజు నువ్వు నన్ను సేవ్ చేస్తే రేపు నేను నిన్ను సేవ్ చేస్తాను. మనీ ఒకటే, ప్రపంచం మొత్తం మీద అన్ని కంట్రీస్ కానీ అందరు మనుషులకి ఇచ్చే లాంగ్వేజ్ ఒక్కటే గుర్తుపెట్టుకుని. ఏంటంటే ఈ రోజు నువ్వు నన్ను సేవ్ చేస్తే రేపు నేను ఫ్యూచర్లో నేను సేవ్ చేస్తాను. చిన్నప్పుడు చదువుకున్నాం, వృక్షో రక్షిత రక్షిత, వృక్షాలు మనం ఈరోజు రక్షిస్తే రేపు అవి మనం రక్షిస్తాయి. డబ్బు మనతో చెప్పేది ఒకటే,
ఒరే నాయన బాబు ఈరోజు నన్ను సేవ్ చేసుకో, రేపు నేను సేవ్ చేస్తా అంటదండి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే అందరూ చేసే తప్పు ఏంటంటే బిజినెస్ చేసే వాళ్ళందరూ కూడా ఒకటే గుర్తుపెట్టుకుని, మీ అందరికీ నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రతి నెల బిజినెస్ ఒకలాగే ఉంటుంది అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. సో బిజినెస్ ఎప్పుడు కూడా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. బిజినెస్ చేసే పీపుల్ ఎప్పుడు కూడా సో గుర్తుపెట్టుకుని ఇలా వెళ్తుంది, ఇలా తగ్గుతుంది, మళ్ళీ వస్తూనే ఉంటుంది అన్నమాట. అంటే సముద్రంలో పడవ ప్రయాణం లాంటిదండి బిజినెస్ అనేది. ఎప్పుడు అంటే ఇలా అలలు వస్తుంటే తగ్గుతుంటుంటుంది, ఒకసారి ప్రశాంతంగా వెళ్తుంది, ఒడ్డుకు వచ్చిన తర్వాత ఇలా ఉంటుంటుంది. సో పాయింట్ ఏంటంటే జనవరిలో బిజినెస్ చాలా బాగుంటుంది, ఎందుకంటే సంక్రాంతి అది ఇది అన్ని బాగుంటుంది. మరి ఫిబ్రవరిలో డల్ అవుతుంది, ఎందుకంటే జనాల డబ్బులు తక్కువ ఉంటాయి కాబట్టి. సో పాయింట్ ఏంటంటే బిజినెస్ చేసేవాళ్ళు చాలా జాగ్రత్త. ఎక్స్క్లూజివ్ ఈ వీడియో ఎవరి కోసం అంటే బిజినెస్ కోసం ఈ వీడియో షేర్ చేయండి. సో పాయింట్ ఏంటంటే ఒక్కోసారి ఏమవుతుందంటే రెంట్, ఒక ఏదైనా షాప్ తీసుకున్నప్పుడు సడన్గా రెంట్ ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా 3 months 6 months రెంట్లు బాగా పెరిగిపోయింది. ముంబై, ఢిల్లీ ఇలాంటి ప్లేస్లో అసలు రెంట్ కొనడం చాలా కష్టంగా అనిపిస్తుంది చాలా మందికి. అండ్ ఇంకొకటి అంటే ఖర్చులు పెరిగిపోతున్నాయి కానీ ఇన్కమ్ మాత్రం పెరగట్లేదు. ఖర్చులు మాత్రం ఎలా పెరగడుతున్నాయి అంటే గుర్రాల్లా పెరగడుతున్నాయి, ఇన్కమ్ మాత్రం తాబేలాగా వెళ్తుంది చాలా మందికి. అగ్రీ అయితే ఐ విల్ అగ్రీ అని టైప్ చేయండి. ఇప్పుడు ఏంటో చూద్దామండి. ఫస్ట్ 369లో 3 అంటే ఏంటంటే మీరు 3 months ఎమర్జెన్సీ ఫండ్ సేవ్ చేసుకోవాలి. ప్రతి వాళ్ళు మీ ఒకసారి పెన్ను పేపర్ తీసుకోండి, మళ్ళీ చెప్తున్నాను, ప్రతి నెల మీకు ఎంత ఖర్చు అవుతుందో అంతకు 3 అంతలు. అంటే ఇప్పుడు ప్రతి నెల ఫర్ ఎగ్జాంపుల్ మీకు 10,000 ఖర్చు అవుతుంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అంటే 3 times అంటే 30,000 వేరే అకౌంట్లోకి ఎమర్జెన్సీ ఫండ్ పెట్టుకోవాలి కంపల్సరీగా. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ముట్టుకోకూడదు. చాలా మంది ఏంటంటే చాలా మంది చేసిన తప్పు ఏంటంటే ఖర్చులు అయిపోయిన తర్వాత డబ్బులు సేవ్ చేస్తారు. వారన్ బఫెట్ ఏం చెప్తారంటే మీరు సేవ్ చేసిన తర్వాత ఖర్చు పెట్టాలి. ఇది ఫైనాన్షియల్ రూల్, గుర్తుపెట్టుకోండి. ఫైనాన్షియల్ డబ్బు రూల్ అనమాట. సో ఏంటంటే సేవ్ చేసిన తర్వాత ఖర్చు పెట్టాలి, బట్ ఖర్చు పెట్టిన తర్వాత సేవ్ చేయకూడదు. ఆ సేవింగ్ కూడా ఎన్ని నెలలు చేయాలి? 3 నెలలు చేయాలి. ప్రపంచంలో టాప్ అత్యంత కుబేరులు చేసే మొట్టమొదటి పని ఏంటంటే వాళ్ళు ఎమర్జెన్సీ ఫండ్స్ పక్కన పెట్టుకుంటారు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సడన్గా కొన్ని కంపెనీస్లో చాలా మంది అనుకుంటారు నాకేంట్లా అని అనుకుంటారు. కొంతమందికి ఎలా ఉంటుందంటే పేరు గొప్ప ఊరు దెబ్బ. సో అన్నట్టుగా అంటే పేరుకి పెద్ద పొజిషన్లో ఉంటారు కానీ అప్పులు ఈఎంఐలు అన్నీ ఉంటాయి. సడన్గా ఎప్పుడైనా మీకు ఇన్ కేసు ఏదైనా తీసేసిన ఈగో హట్ అయినా కూడా ఈ ఎమర్జెన్సీ ఫండ్ మనకు చాలా బాగా కాపాడుతుంది. ఒకప్పుడు నేను 2010లో నేను జాబ్ చేసినప్పుడు సో నేను ఒక చిన్న ఈగో హట్ వల్ల నేను జాబ్ వదిలేసాను అనమాట. నేను పెద్ద టాప్ ఎంఎస్సీ కంపెనీలో జూనియర్ సైంటిస్ట్కి చేసిన నేను ఎంఎస్సీ కెమిస్ట్రీ నాది. కాకపోతే అంటే బయటకు వస్తే ఇప్పుడు నేను అనుకున్నా డబ్బులు సేవ్ చేసుకోవాల్సింది అనుకున్నాను. ఆ తర్వాత ఈ డబ్బు మీద ఎక్కువ రీసెర్చ్ చేసినది అర్థమైంది. ఎవరైతే 3 months మినిమం ఎమర్జెన్సీ ఫండ్ పెట్టుకుంటారో వాళ్ళు కొంచెం ధైర్యంగా ఉంటారండి. ఎందుకంటే కాన్ఫిడెన్స్తో ఆడే గేమ్ వేరు, కాన్ఫిడెన్స్ లేకుండా ఆడే గేమ్ వేరు. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇంకా మీరు తీసుకుంటే సేవ్ మనీ కింద కామెంట్ బాక్స్ టైప్ చేయండి. మీరు మనీ సేవ్ చేయడానికి ఒక వెరీ పవర్ఫుల్ ఒక సీక్రెట్ ఇస్తాను, టెక్నిక్ ఇస్తాను. ఏంటంటే మీ అందరూ కూడా పిగ్గీ బ్యాంక్ ఉంటుంది కదా, షాప్కి వెళ్ళండి. షాప్కి వెళ్ళి ఒక పెద్ద ఒక ఇలాంటిది పిగ్గీ బ్యాంక్ లాంటి కానీ ఒక ఏదైనా ఒక ఇది కానీ కొనుక్కోండి, అంటే డబ్బులు వేసి మనీ బాక్స్. సో మీరు మళ్ళీ చెప్తాను, ఈ అఫర్మేషన్ ప్రాక్టీస్ చేయాలి. ఒక పెద్ద ఒక బాక్స్ కొనుక్కొని ఇంట్లో మీరు ఏం చేయాలి తెలుసా, మీ ఇంట్లో లాకర్ దగ్గర పెట్టుకుని దాని మీద ఒక అఫర్మేషన్ అంటించండి. ఎల్లో కలర్ పేపర్ మీద రెడ్ కలర్ పెన్తో రాసి ఐ విల్ సేవ్, కింద కామెంట్ బాక్స్లో కూడా టైప్ చేయండి ఐ విల్ సేవ్ మోర్ మనీ అని ఒక ఎల్లో కలర్ పేపర్ మీద రెడ్ కలర్ పెన్తో రాసి ఈ యొక్క బాక్స్ మీద, అంటే ఎక్కడ ఈ పిగ్గీ బాక్స్ మీద కానీ లేదనుకుంటే ఒక మనీ బాక్స్ మీద అంటించండి. సో ఏం రాసాం మేడం, ఐ విల్ సేవ్ మోర్ మనీ అని రాసి అక్కడ పెట్టండి, స్టిక్ చేయండి. సో రోజు మీరు ఎంతో కొంత అట్లీస్ట్ 5 రూపాయలు 10 రూపాయలు ఎంతో కొంత మీరు వేస్తూ ఉండండి అందులో. దానివల్ల అప్పుడు మీరు వేస్తున్నప్పుడు అక్కడ అఫర్మేషన్ ఏముంది, ఐ విల్ సేవ్ మోర్ మనీ. బట్ కండిషన్ ఏంటో తెలుసా, ఈ గేమ్కి మీరు రెడీ అంటే మీరు కంపల్సరీగా రెడీ అని టైప్ చేయండి, ఐ విల్ డూ ఇట్ అని టైప్ చేయండి. ఏంటంటే ఈ రోజు వేసిన దానికన్నా రేపు కొంచెం ఎక్కువ వేయాలి. ఈ రోజు మీరు రూపాయి వేసారు అంటే రేపు 2 రూపాయలు వేయాలి. ఈ రోజు 2 రూపాయలు వేస్తే రేపు అట్లీస్ట్ ఒక 5 రూపాయలు వేయండి. అలా వేస్తున్నప్పుడు మీ సబ్ కాన్షియస్ మైండ్లో ఏమి రికార్డ్ అవుతుందంటే రోజుకి నేను ఎక్కువ డబ్బు సేవ్ చేస్తున్నాను. అక్కడ అఫర్మేషన్ కూడా ఉంది, ఐ విల్ సేవ్ మోర్ మనీ అనేసి ఉందన్నమాట. డబ్బు సేవ్ చేయడానికి వెరీ పవర్ఫుల్ టెక్నిక్ అండి. అండ్ ఇంకా మీరు తీసుకుంటే రోజు చిన్న మొత్తంలో డబ్బులు సేవ్ చేయాలండి, చిన్నగా. సో ఇంకోటి అంటే 6 అంటే ఏంటి, 6 నెలలు అంటే ఈ 6 months పాటు నేను చెప్పేది అంటే మీరు ఒకే ఇన్కమ్ మీద డిపెండ్ అవ్వద్దు. ఒక 6 months గోల్ పెట్టుకోండి. ఈ 6 monthsలో నేను ఏదో ఒక సెకండ్ ఇన్కమ్ సోర్స్ అని క్రియేట్ చేసుకోవాలి కంపల్సరీ. ఏదో ఒక చిన్న సెకండ్ ఇన్కమ్ సోర్స్ అని క్రియేట్ చేసుకోమని చెప్తాను. సో ప్యాసివ్ ఇన్కమ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎవరికైతే ప్యాసివ్ ఇన్కమ్ ఉంటుందో వాళ్ళు చాలా హ్యాపీగా బతుకుతారండి. సో 6 months ఇంకో ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్స్ క్రియేట్ చేసుకోండి. నెక్స్ట్ 6 monthsలో నేను గట్టిగా అనుకోండి, నెక్స్ట్ 6 monthsలో నేను ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్స్ ఒకటి క్రియేట్ చేసుకుంటాను అని మీరు బలంగా అనుకోండి. సో ఇలా అనుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇంకోటి ఏంటంటే ఈ 6 నెలలు కూడా నేను ఖర్చులు బాగా సేవ్ చేస్తాను, ఎక్స్ట్రా ఇన్కమ్ క్రియేట్ చేసుకుంటాను అని మీరు బలంగా అనుకొని మొదలు పెట్టండి. అండ్ ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ 369లో 9 అంటే ఏంటంటే నెక్స్ట్ 9 months
నేను చాలా డిసిప్లైన్గా ఉంటాను అని మీరు బలంగా నిర్ణయం తీసుకోండి. ఎందుకనంటే మనం జనవరి 1 నిర్ణయం తీసుకుంటే జనవరి 10కి ఎగిరిపోతాను నిర్ణయం. సో అందువల్ల అంటే నెక్స్ట్ 9 months నేను ఒక ఏదో కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తాను, కొత్త ఇన్కమ్ సోర్స్ క్రియేట్ చేసుకుంటాను అనుకోండి. సో ఇలా ఈ విధంగా నెక్స్ట్ నా క్లాసెస్కి వచ్చిన తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ పెట్టాలి, ఎమర్జెన్సీ ఫండ్ ఏం చేయాలి సార్, ఓకే మీరు చేయమన్నారు 3 months డబ్బు సేవ్ చేసాం, సో ఇలా ఉన్న ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా నా క్లాసెస్లో మీకు చాలా అద్భుతంగా సైంటిఫిక్గా మీరు నాతో ఏ డౌట్ అని కూడా లైవ్లో మాట్లాడచ్చు. డెఫినెట్గా సార్ 1 year ప్లాన్ 369 ఒక నెంబర్తో ఎలా డ్రైవ్ చేయొచ్చో చెప్పారు. yes. చిన్న విషయం కాదు, అందులో చాలా పెద్ద లాజికే ఉంది. ఎస్పెషల్లీ బిజినెస్లో ఉన్న వాళ్ళకైతే ఇది ఇంకా హెల్ప్ అవుతుంటుంది. ఎస్పెషల్లీ ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్ కూడా ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటుంటారు, మాకు ఇది సీజన్ కాదు, ఈ సీజన్లో ఎలా అసలు సస్టైన్ అవ్వాలన్న పాయింట్ ఎక్కడో ఉంటుంది. మనం ఈ సీజన్ కాదనుకున్న టైంలో ఆ 369లో ఆ 3 ఫార్ములా డెఫినెట్గా మీకు వర్క్ అవుతూ ఉంటుంది. అండ్ ఈ వీడియో ఎవరికైతే హెల్ప్ అవుతుంది అనుకుంటారో వాళ్ళందరికీ షేర్ చేయండి. అండ్ అన్వర్ గారు చెప్పిన ప్రతి వర్డ్ని కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. అండ్ ఫర్దర్గా చాలామంది అడ్వాన్స్ క్లాస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటూ ఉన్నాము, అడ్వాన్స్లో మేము ఏ విధంగా ఎన్రోల్ చేసుకోవాలి, అసలు ఏం చెప్తారని అడుగుతున్నారు. ఒకసారి దాని డీటెయిల్స్ అండ్ ఎప్పుడు తీసుకోబోతున్నారు సార్? ఎస్, మీరు నిజంగా ప్రపంచంలో టాప్ లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలనుకుంటే దాని పేరు అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్. ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు మీకు కింద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేయండి. ఈ నెల February 15th నుంచి జరగబోయే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్లో మీరు ఎన్రోల్ చేసుకోండి. వితిన్ 100 daysలో మీ యొక్క లైఫ్ ఫైనాన్షియల్ కండిషన్ ఎలా మార్చుకోవాలి, మళ్ళీ చెప్తాను 100 daysలో ఫైనాన్షియల్ కండిషన్ ఎలా మార్చుకోవాలి, సబ్ కాన్షియస్ మైండ్ ప్రోగ్రామింగ్ ఎలా చేసుకోవాలి, డౌట్స్ పోయి ఎలాగా అంటే డౌట్ ఇష్యూ నుంచి కోటీశ్వరులుగా ఎలా కావాలని చెప్పేసి ఈ నెల February 15th నుంచి జరగబోయే ఆన్లైన్ క్లాసెస్లో మీరు జాయిన్ అవ్వండి. ఎర్లీ మార్నింగ్ 5:30 to 7 అందరికన్నా ముందు ఉండాలంటే అందరికన్నా ముందు లేవాలి. సో అందుకే ఎర్లీ మార్నింగ్ క్లాసెస్ నేను కండక్ట్ చేస్తున్నాను. ఈ క్లాసెస్కి వచ్చిన తర్వాత మెడిటేషన్స్ ఎలా చేయాలి, మనీ అట్రాక్షన్ ఎలా చేయాలి, అఫర్మేషన్స్ ఎలా చేయాలి, విజువలైజేషన్స్ ఎలా చేయాలి అనేది సింపుల్గా సైంటిఫిక్గా స్పిరిచువల్గా చెప్పబోతున్నానండి. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.